సూరజ్ సూరజ్ మామ్ వాడు డోర్ ఓపెన్ చేయట్లేదు. సూరజ్ ముక్కుల్ ఎక్కడున్నావు? నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడున్నావు ముక్కుల్? ఎక్కడున్నావు? అమ్మా ప్లీజ్ ఏడవకండి. నాన్నగారు ఎక్కడున్నా బానే ఉంటారు. ఆయన తొందరగా ఇంటికి వచ్చేస్తారు. మీరు టెన్షన్ అవ్వకండి. మరి అన్ని చోట్ల వెతికేశాం, దొరకలేదుగా. నేను ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? సూరజ్ సూరజ్ తలుపు తీ. సూరజ్ తలుపు తీ. వచ్చి తెరుస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. ఒకవేళ నాన్న ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా, నేను నా కీస్తో డోర్ ఓపెన్ చేస్తాను. సూరజ్ సూరజ్ ఏంటిది? హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. మీరు మర్చిపోయారు కదా, అందుకే నేను ఒక చిన్న పార్టీ పెట్టాను. అమ్మా మీరు లోపలికి రండి. సిగ్గులేనివాడా, అమ్మ వాడు మత్తులో ఉన్నాడు. వీడంతా కొడుక. నాన్న గురించి కాస్త కూడా దిగులేదు. నేను కొంచెం అటు ఇటుగానే ఉంటాను, కానీ మీరు టెన్షన్ పడకండి. డాడీ వచ్చేస్తారు, మీరు రండి. కేక్ కట్ సూరజ్ వదులు. నువ్వు నాకు కొడుకువా శత్రువువా? మీ నాన్న కనిపించట్లేదు, నువ్వు పార్టీలో ఉన్నావు, మత్తులో ఉన్నావు. అరే అయితే ఇప్పుడు ఏంటి, నేను కేక్ కట్ చేయకపోతే డాడీ వచ్చేస్తారా? కేక్ కటింగ్ కి డాడీకి అసలు ఏంటి సంబంధం? నా ఫ్రెండ్స్ అందరూ కరెక్ట్ గా చెప్పారు, సూరజ్ కేక్ కట్ చేయి అంటే నేనే వినలేదు. నా అక్క లేకుండా నేను ఎలా కట్ చేస్తాను? మా అమ్మ లేకుండా నేను ఎలా కట్ చేస్తాను? పదండమ్మా. సిగ్గులేదా నీకు? హ్యాపీ బర్త్డే డియర్ సూరజ్, హ్యాపీ బర్త్డే. నేను ఏం చెయ్యాలి? అమ్మ వాడిని వదలండి. మీరు వచ్చి ఇక్కడ కూర్చొని రండి. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను మీకు. నీతూ ఏమైంది? నీతూ ఏమైంది? ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? నీతూ అక్క, వదినా, ఎవరైనా ఉన్నారా? డూప్లికేట్ తాళాలు పెట్టి తీసేయచ్చు. ఎందుకు తలుపు తిన్నంటున్నారు? నీతూ అక్క, వదినా, ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఎందుకు తలుపులు తెరవట్లేదు? సూరజ్ బాబు, సూరజ్ బాబు, ఏమైంది మీకు? లే బాబు. సూరజ్ బాబు, ఎప్పుడు చూసినా ఇతనికి ఇదే పని. వదిన ఎక్కడికి వెళ్ళింది? వదినా, మీకేమైంది? వదినా, వదినా, వదిన ఏమైంది? లేవండి. అక్క ఏమైంది? లేవండి. ఏమైంది మీ ఇద్దరికి? దయచేసి కళ్ళు తెరవండి. లేవండి. వదినా, అమ్మా నువ్వు ఓకేనా? జాగ్రత్తగా లేవండి. ఆశీష్, ఆశీష్ నరికిన తల. సూరజ్, ఆశీష్ తల నువ్వేనా నరికావు? నువ్వేనా చేసావు? ఎవరు తల కోసారు? ఆశీష్ నరికిన తల ఫ్రిడ్జ్ లో ఉంది. నువ్వే కదా చెప్పావు. అసలు రాలేదు. తన్ని నరికిన తల ఫ్రిడ్జ్ లో ఉంది. అరే ఆశీష్ అంకుల్ అసలు రాలేదు. సూరజ్, నైట్ ఏం జరిగింది? ఆశీష్ అంకుల్ ని నరికిన తల ఫ్రిడ్జ్ లోకి ఎలా వచ్చింది? కట్ చేశారు? అక్కడ ఒక తలని నేను చూశాను. అసలు ఏం చేసావు? అక్క ఆశీష్ అంకుల్ వచ్చుంటే నేను డాడీ గురించి అడిగేవాడిని కదా, ఇంకా మీకు కూడా కాల్ చేసి ఉంటాను. అబద్ధం చెప్పదురా, అబద్ధం చెప్పద్దు. ఫ్రిడ్జ్ లో ఆశీష్ అంకుల్ తల ఎలా వచ్చింది? ఎవరు కోసారు అసలు? ఎవరు? ఫ్రిడ్జ్ లో ఉంది. ఎక్కడ తల? ఇక్కడేం లేదే. అమ్మా ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? నేను తాగున్నానా, మీరు తాగున్నారా? నేను ఇక్కడే కదా ఉంది.
మీనా మీనా తలుపు తీ. మీనా 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 నిక్కీ మీనా ఎక్కడా? మీనా ఆశీష్ మీనా ఆశీష్ ఎక్కడా? ఆంటీ ఇంతవరకు ఏమీ తెలియట్లేదు. ముక్కుల్ అంకుల్ తోటే వెళ్ళారు. మీకు డాడ్ గురించి ఏమైనా తెలిసిందా? హా నిక్కీ, అంటే అది చెప్పండి, డాడీ ఎక్కడున్నారు? అది విషయం ఏంటంటే నీతో ప్లీజ్ చెప్పండి, నాకు భయంగా ఉంది. అది యాక్చువల్లీ అది నీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, డాడీ ఎక్కడున్నారు చెప్పండి, నాకు భయంగా ఉంది. అదేంటంటే విషయం ఏంటంటే నీతో ఏమైంది? ఆ! కాస్త ప్రశాంతంగా ఉండు. ఏడవద్దు. సూరజ్ మర్యాదగా చెప్పు, నాన్న నేను చేసా? అరే నేనేం చేయలేదు, నన్ను నమ్మండి. అతను నాకు అంకుల్ కదా, నేనెందుకు చంపుతాను? మూసుకో సూరజ్, నువ్వు ఎప్పుడు మతలు అవుతావని నాకు తెలుసు. నువ్వే నాన్నని చెప్పేసి ఉంటావని నాకు తెలుసు. నిన్ను నేను ఊరికి వదిలిపెట్టాను. నిక్కీ సరే ఇలా చూడు. వీణా ఎక్కడా? అంటే ఆ. తను ప్రతాప్ అంకుల్తో ఆ. డాడీని వెతకడానికి వెళ్ళింది. రాత్రి తను రాకపోయేసరికి నేను వెంటనే అమ్మకి కాల్ చేశాను. అప్పుడు వాళ్ళు కూడా ప్రతాప్ అంకుల్ని వెతకడానికి రా, వెళ్ళారు. ప్రతాప్ ఇంటికి వెళ్దాం. నడండి. నడు సూరజ్. అరే అరే తలుపు తీసే ఉంది. వీణా ప్రతాప్ అమ్మా, వీణా వీణా ఆంటీ, అమ్మా ఏంటి ఎక్కడున్నారు? ఏమైంది? ఇక్కడ ఏదో జరిగిందనుకుంటా. అమ్మా సిఐడికి ఫోన్ చేద్దాం. ఇంత రక్తం పోయిందంటే ఆశీష్ని ఈ చోట చంపలేదే. కావచ్చమ్మా. అసలు ఈ ఇల్లు ఎవరిది? సార్ ప్రతాప్ అంకుల్ ఇల్లు. ఓ, సరే అయితే మీరిక్కడేం చేస్తున్నారు? సార్ మా నాన్న ప్రతాప్ అంకుల్ 2 రోజులు ఇంటికి రాలేదు. అందుకని వాళ్ళు వెతకడానికి మా అమ్మ ప్రతాప్ అంకుల్ వెళ్ళారు. వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. అందుకని వాళ్ళు వెతుకుంటే మేము ఇక్కడికి వచ్చేసాం. అది కూడా వీళ్ళే చెప్పారు. మా డాడీ తల ఫ్రిడ్జ్ లోపల. ఏంటి? నాన్న తల ఫ్రిడ్జ్లోనా? ఏమంటున్నారు? అలాగే ఈ ముకుంద్? సార్ ఆయన గురించి కూడా ఏం తెలియలేదు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఫ్రిడ్జ్లో డాడీ తల. అభిజిత్, రా వెళ్ళి చూద్దాం. కానీ సార్ ఇప్పుడు ఆ తల లేదు. ఏంటి? తల లేదా? తల ఉందంటున్నారు, లేదంటున్నారు, ఏం చెప్పడానికి వస్తున్నారు? సార్ నాకు మేఘా అంటే నీతోనే చెప్పారు Yes, డాడీ sir. నరికేసిన తల ఫ్రిడ్జ్ లో ఉందని. కానీ సూరజ్ ఏమీ లేదన్నాడు నాతో. ఒక నిమిషం, ఎవరైనా ఒకరు మాకు అర్థమేంటట్టు చెప్పండి. ఫ్రిడ్జ్ లో తల ఉనిందా లేదా? మ్యామ్ నేను మీకు చెప్తాను. నేను ఇంట్లో ఒక చిన్న పార్టీ పెట్టాను సార్. మా అమ్మ ఇంకా అక్క మా డాడీని వెతుక్కుంటూ బయటికి వెళ్ళారు. అద్భుతం. చూసావు కదా, తండ్రి 2 రోజులుగా ఇంట్లో లేడు, కానీ కొడుకు పార్టీ చేసుకుంటున్నాడు. చెప్పో. కానీ వీళ్ళిద్దరు తిరిగి వచ్చేసరికి పార్టీనే అయిపోయింది. నేను తాగున్నాను కాబట్టి ఇంకా అక్కడే కిందకి పడిపోయాను. పొద్దున లేచి చూస్తే ఇలా ఫ్రిడ్జ్లో తల కోసి పెట్టారని నాకు చెప్తున్నారు. సరే ఏంటి అని వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు సార్. అరే అలా ఎలా ఫ్రిడ్జ్ నుంచి తల నడుచుకుంటూ వెళ్ళిపోతుందా ఏంటి? మ్యామ్ తను సరిగ్గానే చెప్తుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో తల లేదు. వీళ్ళు తల చూసినప్పుడు నువ్వెక్కడున్నావు? సార్ నేను ఆ టైంకి తాగి పడిపోయానని చెప్పాను కదా సార్. కొంచెం ఎక్కువ అయిపోయింది సార్. చూస్తుంటే కనిపిస్తోంది. అక్కడికి ఎవరైనా వచ్చారా? సార్ అక్కడ ఏం లేదుగా. ఇంకా ఎవరైనా వస్తే ఏంటి, పోతే ఏంటి? కానీ సార్ నేను అమ్మ చూసాం. ఆశీష్ అంకుల్ తల ఫ్రిడ్జ్లోనే ఉండింది. సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఈ సూరజ్ చాలా మత్తులో ఉన్నాడు. సార్ ప్లీజ్ సార్, మా అమ్మ నాన్నని ఎలాగైనా వెతికి పట్టుకోండి. ఇలా చూడు సూరజ్, నువ్వు నిజం చెప్పావంటే అది నీకే మంచిది. తలెక్కడ్రా? ఎక్కడికి వెళ్ళింది? సార్ నేను చెప్పేది నిజమే సార్. అక్కడ తల ఏం లేదు. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు సార్. అక్కడ ఎవరి తల కూడా లేదు. అలా అయితే ఆ తల ఎలా మాయమైంది?
కానీ సార్ ఈ ఫ్రిడ్జ్లో అసలేం లేదు కదా. అదే కదా సార్ నేను చెప్తుంది. డోరుమై. ఇదో ఇప్పుడు తెలుస్తుంది. సార్ ఆ? ఆ, ఇది చూడండి. హంతకుడు ఎంత బ్రిలియంట్ అయినా గాని ఏదో ఒక ఆధారాన్ని వాడు వదిలే వెళతాడు. చూశారు కదా, ఇక్కడ రక్తపు మరకలున్నాయి. రక్త మరకలు. అలా అంటే ఏంటి? ఖచ్చితంగా ఆ తలకాయ ఈ ఫ్రిడ్జ్లోనే ఉంది. మరి ఇప్పుడు ఆ తల ఎక్కడికి పోయింది? ఖచ్చితంగా ఎక్కడైనా ఇక్కడే దాచుంటారు. చెప్పు సూరజ్, ఆ తలని ఎక్కడ దాచిపెట్టావు? సార్ నాకు ఈ తల గురించి ఏం తెలియదు. దానికి నాకు ఏం సంబంధం మరి లేదు. ఫ్రిడ్జ్లో ఉన్న తలకాయ ఎక్కడ? మాయమైపోయిందా? గాల్లో ఎగిరిపోయిందా? ఎవరైనా ఒక్కరు ఖచ్చితంగా ఆ తల తీసుండాలి. ఇంకొకరు దాన్ని ఖచ్చితంగా దాచిపెట్టి ఉండాలి. సరే, నువ్వు దాన్ని దాచిపెట్టలేదంటే దాన్ని ఎవరు దాచుంటారు? నీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు కదా. సార్ నా ఫ్రెండ్స్కి వీటికి అసలు ఏం సంబంధం లేదు. వాళ్ళకి ఆశీష్ అంకుల్ ఎవరో కూడా తెలియదు. వాళ్ళు పాపం ఇది ఎందుకు చేస్తారు సార్? ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? వాళ్ళు కాకుండా ఇంకెవరైనా వచ్చారా? అరే సార్ ఎవరు రాలేదు. ఎవరో వచ్చారు ఇక్కడికి. బాగా గుర్తు తెచ్చుకొని చూడు. అదే బుర్ర ఉంది కదా. సార్ ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఒకరు వచ్చారు. ఎవరు? సార్ వీణా ఆంటీ వచ్చారు. వీణా? ఏంటి? అమ్మనా? వీణ? నిక్కీ వాళ్ళ అమ్మ వీణ ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చి ఏం చేశారు? ఆవిడ ఇక్కడికి వచ్చి ఒక ఫైల్ అడిగారు. ఇంకా నన్ను నాన్న రూమ్కి వెళ్ళి త్వరగా ఫైల్ తీసుకురమ్మని చెప్పారు. తర్వాత? కానీ ఫైల్ తీసుకొచ్చేసరికి దాని ఇక్కడ లేదు. వీణ బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ వీణ మాయమైపోయింది. సార్ దీనికంతటికి కారణం ఒకవేళ మీనా ఉంటుందేమో. లేదు, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మా అమ్మకి మా నాన్నంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? సూరజ్ అబద్ధం చెప్తున్నాడు సార్. వీణ్ణి నేను ఏయ్, నిక్కీ, వదిలిపెట్టు, నిక్కీ, వదిలిపెట్టు. శాంతం. సూరజ్, ఒక విషయం చెప్పు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. వీణ ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో, ఐ మీన్ నువ్వేదైనా విచిత్రంగా ఫీల్ అయ్యావా? వాళ్ళు నడుచుకునే దాంట్లో ఏదైనా డిఫరెంట్ కనపడిందా? ఏదో ఒక విధంగా ఏదన్నా తేడా నీకు కనపడిందా? తేడాగా అంటే ఏంటి సార్? తను ఇక్కడికి వచ్చేటప్పుడు తన చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది. పెద్ద హ్యాండ్ బ్యాగ్. పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు. పెద్ద హ్యాండ్ బ్యాగ్. వీణా మేడం ఇక్కడికి వచ్చినప్పుడు చేతిలో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఎందుకు తీసుకుని వచ్చారు? ఈ ప్లేస్లో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉందే. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది. ఆ వీణా మేడం ఫోన్ రికార్డ్స్ని చెక్ చేయండి. మీరు చెక్ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. ఎక్కడ ఉన్నారని తెలుస్తుంది. అభిజిత్, వీణా వాళ్ళ అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది. ఈవిడ ఫోన్ డీటెయిల్స్లోంచి కరెక్ట్గా మనకు తెలుస్తుంది. నిన్న నైటు ప్రతాప్ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ తన ఇంటికి రాలేదు. అలాగే ఈ ముకుల్ ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత సరిగ్గా 15 నిమిషాల తర్వాత మొబైల్ ఆఫ్ అయింది. ఆ రెడ్ డాట్ కనబడుతుంది కదా, అప్పుడు ముకుల్ ఇంటికి వెళ్ళక ముందు వేరే ఎక్కడికో వెళ్ళింది. గిరినగర్. సార్ వాళ్ళు వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ గంట సేపు ఉన్నారు. సార్ గిరినగర్లో జనసంచారం ఉండదు. ముంబై నుంచి అక్కడికి వెళ్ళాలంటే 4-5 గంటలు పడుతుంది సార్. సరే, అక్కడికి వెళ్ళి 1 అవర్ అక్కడ ఉంది. దాని తర్వాతే తను ముకుల్ ఇంటికే వెళ్ళింది. కానీ దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ అలా ఏం జరిగి ఉంటుంది అభిజిత్? ఒక భయంకరమైన ప్లాన్ ఏదో జరిగింది. అది ఏంటనే అర్థం కావట్లేదు. సరైన ప్లానింగ్ చేశారు. ముందు ఇక్కడున్నారు, ఆ తర్వాత ముకుల్ ఇల్లు, ఆ పిమ్మట మొబైల్ ఆఫ్. అది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఈ వీణ ఎందుకని గిరినగర్కి వెళ్ళింది? ఒక్కసారి వీణ దొరికితే కథ ముందుకు సాగుతుంది. వీణ వాళ్ళ కూతుర్ని పిలవండి, నిక్కీని కూడా పిలవండి. ఇలా చూడు నిక్కీ, దేనికి భయపడద్దు. ఇక్కడ మేమందరం నీకు సహాయం చేయడానికే ఉన్నాం. సార్ మా అమ్మ గురించి ఏమైనా తెలిసిందా?
హా, ఇప్పటి వరకు లేదు. సరే, నన్నెందుకని ఇక్కడికి పిలిచారు మీరు? అది ఏమి కాదు నీకి, మీ సహాయం మాకు కావాలి. మీ అమ్మగారిని వెతకాలి కదా. సార్, కానీ నేను ఎలా మీకు చెప్పగలను? నేనే టెన్షన్లో ఉన్నాను. ఆ అమ్మ ఎక్కడికి వెళ్లారో నాకే తెలీదు. ఇలా చూడండి, మీరు నాకు నిజం చెప్పండి. ఈ మీనా మేడంతో ఎవరెవరు వస్తారు, ఆవిడ ఎవరెవరిని కలుస్తారు, బంధువులు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. వాళ్ళు ఆహా, చెప్పు. నువ్వు భయపడక్కర్లేదని చెప్పాను కదా. వాళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఉదాహరణకి రమేష్ అంకుల్, నళిని ఆంటీ, జీవన్ అంకుల్. అలాగా? అయితే వాళ్ళ నంబర్ ఉందా మీ దగ్గర? నా దగ్గర నంబర్స్ ఉన్నాయి. గుడ్. ఆ నంబర్ చెప్పండి. రమేష్ అంకుల్ నంబర్ 15. తర్వాత నళిని ఆంటీది జీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రమేష్, నేను సిఐడి ఆఫీసర్ మాట్లాడుతున్నాను. సార్, ప్లీజ్ నేను చెప్పేది వినండి. మా అమ్మ ఎలాంటి తప్పు చేసి ఉండదు. అది నాకు తెలిసి వాళ్ళ ప్రాణానికి కూడా ఆపదనుకుంటా సార్. నిక్కి, నేను నీకు చెప్పాను కదా, దేనికి భయపడొద్దని. మీ అమ్మగారికి ఏం అవ్వనేమో. ఖచ్చితంగా మేము ఆవిడ వెతికి పట్టుకుంటాం. సార్, ఏంటి? తెలిసిందని తెలుస్తోంది సార్. ఈ ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేలో ఒక హోటల్ ఉంది, హోటల్ రెస్ట్వెల్. మీనా మేడం అక్కడ ఉండొచ్చానంటున్నారు. హోటల్ రెస్ట్వెల్. ఆహా, ఆహా, పేకాడుతున్నట్లున్నారే. ఎవరు మీరు? ఇక్కడ నా రూమ్కొచ్చి ఏం చేస్తున్నారు? హలో సెక్యూరిటీ. సిఐడి. సిఐడినా? మేము సిఐడిలమే. మీరేమనుకుంటున్నారు? భర్తని చంపేసి ఇక్కడికొచ్చి దాక్కుంటే ఎవరికి తెలియదనా? భర్తని చంపేశాను. మీకసలు బుద్ధి లేదా? ఏం వాగుతున్నారు ఇక్కడికొచ్చి? ఇక్కడ చూడు, టైర్ మార్క్స్ ఉన్నాయి. ఇది ఏదో కార్ది అయి ఉంటుంది. ఇగో ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడ నుంచి తిరిగి ఏదైనా తెలిసిందా నిఖిల్? సార్, ఇక్కడ కార్ వచ్చింది, దానికి ఎవిడెన్స్ ఉంది. కార్ వచ్చింది, ఇంకా వెళ్ళిపోయింది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో నిఖిల్. అర్ధరాత్రి పూట వీణ అడవిలోకి వెళ్ళింది అంటే ఏదో తప్పు చేయటానికే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. అవును సార్. అర్థమైందా? బాగా వెతకండి, ఖచ్చితంగా ఏదో దొరుకుతుంది. సరేనా? సరే సార్, సరే. చెప్పండి వీణా మేడం, గిరినగర్ అడవిలోకి ఏం చేయటాని కోసం లోపలికి వెళ్ళారు? గిరినగరా? అడవికి వెళ్ళానా? మీరేమంటున్నారు? నేనే అడవికి వెళ్ళలేదు. వాగకండి. మేమేం అనవసరంగా మాట్లాడతలేదు, మీరే మాట్లాడుతున్నారు. చెప్పండి, గిరినగర్ అడవిలోకి అది అర్ధరాత్రి ఎందుకు వెళ్ళారు? అసలేంటిది గిరినగర్ అడవి? మీరేం చెప్పనొస్తున్నారు? ఏ ఒక్క అడవికి నేను వెళ్ళలేదు. అర్థమైందా? ఇలా చూడండి వీణా మేడం, మీ ఫోన్ రికార్డ్స్ మా చేతిలో ఉన్నాయి. ఆ రికార్డులోంచి మేము అన్ని తెలుసుకున్నాం. మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారని చెప్పండి. అంతేకాదు, మీ భర్త తలని కత్తిరించి ముక్కలు ఫ్రిడ్జ్లో ఉంచారు. ఎందుకో? మీరు ఏమంటున్నారు? కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆశిష్కి ఏం కాకూడదు. నా ఆశిష్ ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడున్నాడు వాడు? నటించకే. దీని వెనుక నువ్వు ఉన్నావని మాకు బాగా తెలుసు. నేనేం చేయలేదండి. నిజంగా నాకేది తెలియదు. నన్ను నమ్మండి, నేనేం చేయలేదు. నా ఆశిష్కి ఏం కాలేదు ఆ కదా. గిరినగర్ అడవిలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను ఎందుకు వెళ్ళావు? నేను అక్కడ సార్, దయచేసి నమ్మండి. నేనే తప్పు చేయలేదు. డబ్బుని పూడ్చడానికి వచ్చాను. నేనే తప్పు పనులు చేయలేదు. సార్, ప్లీజ్ నా మాటని నమ్మండి. కొంచెం సేపటికి ముందు ఈ ఏరియాకి వచ్చిందే లేదని చెప్పారు, ఇప్పుడు డబ్బు దాయడానికి వచ్చానని చెప్తున్నావు. సార్, ముందే నేను చాలా భయపడ్డాను. నా మాట నమ్మండి. డబ్బు పూడ్చడానికి నేను వచ్చాను. ప్లీజ్. డబ్బు దాచిపెట్టేంత ఎంత డబ్బు ఉంది మీ దగ్గర? బ్యాగ్ నిండుగా చాలా డబ్బులుండేది.
అంత డబ్బులు ఉన్నప్పుడు పూడ్చి తీరాలి కదా. ఎక్కడ దాచిపెట్టావు చెప్పండి. సార్ అటువైపు రండి. పదండి. సార్ కాస్త ఇంకా ముందుకెళ్ళండి. ముందా? రండి తీసుకెళ్తాను. పదండి. ఎక్కడ? సార్ అక్కడ చూడండి, ఒక రాయి తెలుస్తుందా? దాని కిందే పొడిచాను. అవును సార్, ఖచ్చితంగా ఇక్కడేదో పూడ్చిపెట్టారు. ఇక్కడ తవ్వండి. ఇలా చూడండి వీణా మేడం, నిజం చెప్పండి, ఇప్పుడు కూడా సమయం ఉంది. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. లేదు సార్, ప్లీజ్ నా మాట నమ్మండి. ఇక్కడ డబ్బులు పూడ్చడానికి వచ్చాను, ఇంకేం చేయలేదు. ఊరికే డబ్బు దాయటానికా? అవును సార్. వేరేం లేదా? మరి ఆశిష్ ఏమయ్యాడు? ఆశిష్ని నువ్వే. లేదు సార్, ఆశిష్ని నేను చంపలేదు. నా మాట నిజం, నన్ను నమ్మండి. మై గాడ్ సార్. ఆ, సచిన్, ఇలా చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటి మీరు చాలా సంతోషంగా ఉన్నారు? నేరస్తుని కనిపెడితే సంతోషంగానే కదా సార్ ఉంటుంది. ఓ, ఏంటి మిస్ తారిక? అరే ఏమైంది ఏమైంది? ఆరోగ్యం బాగుంది కదా? నేను బాగున్నాను. లేదు లేదు, చూస్తుంటే అలా కనిపించట్లేదు. నేను డాక్టర్ని రమ్మన్నా? వద్దు, అవసరం లేదు, నేను అరే ఏం చేస్తున్నారు? కూర్చోండి కూర్చోండి తారిక, కూర్చొని మాట్లాడండి. అరే తనకేం లేదయ్యా, లైట్ గా తలనొప్పి ఉండింది, నేను మాత్ర ఇచ్చాను. ఏంటి, తల నొప్పిగా ఉందా? మీరిక్కడ ఉండకూడదు, రండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. రండి అరే, రండి. ఏంటి నువ్వు ఇంత పట్టుబడుతున్నావు? అదే నేను మందు ఇచ్చాను చెప్తున్నాను కదా, తనకే ఇష్టం లేదు కదా. అరే ఇష్టం లేదని మీరు ఎలా చెప్పొచ్చు? మీ వల్ల ఆవిడికి తలనొప్పి వచ్చి ఉంటుంది. ఏంటి నా వల్ల? మరి ఏ పని పడితే ఆ పని ఇస్తే తలనొప్పి వస్తుంది కదా. డాక్టర్ దగ్గరికి వెళదాం రండి. నేనేమైనా చెడ్డవాడినా? అంత పనిస్తున్నానేంటి తనకి? దాన్ని నేను ఎలా ఏమంటున్నావు? చెప్పేది? ఏం చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ నువ్వు? సార్, ఏంటి సార్? వేరేమంటున్నారు మీరు? ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యో, ఏం చేస్తున్నారండి మీరు? అది నేను. నాకు ఏమీ కాలేదు, నేను బాగున్నాను. ఓకే, అలా చూడండి సార్, కోపం వచ్చింది. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అరే ఇలాగే ఈయన చిన్నపిల్లాడిలా చేస్తుంటాడు. ప్లీజ్ వెళ్ళండి. ఓకే. అరే ఏంటి సార్ మీరు చిన్నపిల్లాడిలా కోపడుతున్నారు? నేను ఊరికే సరదాగా చేశాను. ఇదేమన్నా ఆట? అవును సార్, ముందు చేసేవాడిని కదా. ఇలా చూడు, నీ ఆటంతా అసలు నచ్చలేదు నాకు. అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. నా దగ్గర ఆట ఆడొద్దు. చూసారా? ఏంటి సార్ ప్లీజ్ చెప్పండి. కుదరదు, నీకంతా చెప్పను. సోలంకి ఏమైంది? ఏంటి కోపంగా ఉన్నావు? ఏం చేయమంటారు? ఈ అభిజిత్ నన్ను అవమానిస్తున్నాడు. మంచిదే కదా. ఏంటి ఏమన్నావు? లేదు, నువ్వేదో చెప్పాలని వచ్చావే, అదే చెప్తున్నాను. సార్ నేను ఈయన దగ్గర రిక్వెస్టే చేశాను. రిక్వెస్టా? నన్ను రిక్వెస్ట్ చేసావా? నన్ను తిట్టడం నీకు రిక్వెస్ట్ గా ఉందా? సరే నువ్వు విషయానికి రావయ్యా. ఈ కేసు సాల్వ్ అవ్వలేదు. ఏంటి? ఎందుకంటే వీడు ఆశిషే కాదు. అరే ఏంటి మీరు? తల ఆశిస్తే కదా. అవును, తల ఆశిష్దే, కానీ శరీరం ఆశిష్ది కాదు. సరే ఆశిష్ బాడీ కాకపోతే మరి ఎవరిది ఇది? అరే నాకెలా తెలుసు? మీరే కదా అడవిలోకి వెళ్ళారు. ఇలా చూడు చాలంకి, అడవిలో ఏమేమైతే దొరికినాయో అన్ని తీసుకొచ్చి నీ చేతికేకి తీసుకొచ్చి ఇచ్చాం కదయ్యా. ఇప్పుడు వీడి దీన్ని ఆశిష్ బాడీయే కాదని చెప్తున్నాడే. ఆశిష్ బాడీ కాకపోతే మరి ఎవడి బాడీది? ఈ విషయాన్ని వీణా మేడమే చెప్పాలి. వీణాని లాక్కురండి. సార్ నేను మళ్ళీ అంటున్నాను, ఈ శవం గురించి నాకేం తెలియదు. నేను అక్కడికి వెళ్ళిన కారణం నా డబ్బులు పూడ్చడానికి. సరే ఆ డబ్బంతా ఎక్కడ ఇప్పుడు? భూమిలోకి వెళ్ళిపోయినాయా లేకపోతే ఆకాశంలోకి ఎగిరిపోయాయా? నిజంగా నాకేం తెలియదు సార్. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ డబ్బుల్ని అక్కడి నుంచి ఎవరైతే తీసారో వాళ్ళే ఈ పని చేసి ఉండాలి సార్.
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ డబ్బుని మీరు దాచడం ఎవరికో తెలిసింది. కానీ అక్కడ ఉన్నది మీరే. అది సరే గాని కానీ ఈవిడ చేసుండదు. కానీ సార్ ముక్కలి ఇంటికి తిని వెళ్ళింది కదా. ఆ, ముక్కుళ్ళ ఇంటికి మీరెందుకెళ్లారు? మరి అక్కడి నుంచి ఎందుకు మాయమైపోయారు? సార్ నేను అక్కడ ఒక డైరీని ఉంచుతామని వెళ్ళాను. డైరీనా? అదేంటి డైరీ? మా స్థలానికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తుందని కబురు వచ్చింది. అందుకే నేను ఇలా చేశాను. నా ఆశీష్ పేరుని డైరీలో తొడిపేసి ఆ డబ్బుల్ని అడవిలో పోట్ చేశాను. అలాగే బ్లాక్ మనీ గురించిన డైరీని ముక్కులు ఇంట్లో పెడతామని. అప్పుడు ముకుల్ ఇరుక్కుంటాడు. అవును, మీరక్కడ డబ్బు దాచిపెట్టే విషయం మీలో ఎవరెవరికి తెలుసు? ప్రతాప్కి తెలుసు. ఓ ప్రతాప్. అవును సార్, కానీ ప్రతాప్ ఇలా చేసేవాడు కాదు. చేశాడుగా. వాడు చేశాడా లేదా మేం తెలుసుకుంటాం. ప్రతాప్ ఇప్పుడు ఎక్కడుంటాడో మీరు చెప్పగలరా? తెలుసు సార్, వాడు అదే హోటల్లో ఉన్నాడు. రెస్ట్వెల్, రూమ్ నెంబర్ 506. ఆశిష్ ఎలా చనిపోయాడు? మమ్మల్ని అడుగుతున్నావా? నువ్వు చెప్పవయ్యా. సార్ నాకేమీ తెలీదు. నీకేమీ తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ దాక్కుంటే ఎవరికి తెలీదనా? సార్ నేను అతన్ని చంపేసి ఇక్కడ దాక్కోలేదు సార్. దానికి కారణం వేరే కూడా ఉంది సార్. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి భయపడి నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కోనున్నావు. వీణ మాకు అన్నీ చెప్పింది, కానీ ఈ విషయాన్ని నేను ఇంకా ఖచ్చితంగా నమ్మలేదు. ప్రతాప్ గారు, కానీ సార్ ఇదే నిజం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎప్పుడు వస్తుందని వీణాకి తెలిసిన వెంటనే మేమందరం భయపడిపోయాం సార్. అలాగే ఉనికిపోయాం. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ముకులు, ఆశీష్ వేరే చోట దాక్కున్నారు సార్. వీళ్ళిద్దరూ పారిపోవడం వల్ల నేను ఇరుక్కుంటానని ఇక్కడికి వచ్చి దాక్కున్నాను సార్. నేను ఒక విషయం చెప్పనా? నిజం చెప్పటం అనేదే మీకు చాలా మంచిది. అందువల్ల నిజం చెప్పేయండి. సార్ ప్రమాణంగా నేను నిజం చెప్తున్నాను సార్. ఇలా చూడండి సార్, నేను ఒక బిజినెస్ మ్యాన్ సార్. నా పార్ట్నర్ని చంపేసి నా బిజినెస్ ఎందుకు నేను పాడు చేసుకుంటాను సార్. ఇంకా ఆశీషే మిగతా బిజినెస్ని చూసుకుంటున్నాడు సార్. చెప్పాలంటే తను చనిపోతే బిజినెస్కి ఎక్కువగా ఇబ్బంది పడి నేనే సార్. ఇది నేను ఎందుకు చేయాలి సార్? దీన్ని మేము ఖచ్చితంగా కనిపెడతాం ప్రతాప్ గారు. ఎవరికి దీనివల్ల నష్టం, ఎవరికి దీనివల్ల లాభం అని కనిపెడతాం. త్వరలోనే కనిపెడతాం. ఏంటి సార్ ఇక్కడికి? ఏమైంది సార్? విషయం అలా వెళుతుంది, అందుకే రావాల్సి వచ్చింది. చెప్పండి సార్. నీతో నిన్ను సూరజ్ని తీసుకెళ్ళడానికి వచ్చా. ఎందుకు? ఒక చిన్న పనుంది. చెప్పండి సార్, ఏమైంది? అంతా తొందరగానే తెలుస్తాయి. నా పిల్లల్ని తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఏమైంది సార్ చెప్పండి. మేడం, అది వచ్చి ఏంటంటే ముక్కులు ఎక్కడున్నాడో తెలిసింది. ముకుల్ గురించి తెలిసిందా? బాగానే ఉన్నారా? రండి, అంతా వివరంగా చెప్తాను. రండి. రండి రండి. వెళ్దాం. అభిజిత్, అంతా రెడీగా ఉందా? యా సార్, రెడీ సార్. సూరజ్, సార్ మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్? ముకుల్ ఎక్కడా? ఏంటిదంతా? ముకుల్ దొరికాడనే కదా మీరు చెప్పారు. ముకుల్ ఎక్కడా? అంతా తెలిసిపోతుంది మేఘా మేడం, అంతా తెలిసిపోతుంది. ఇంకా నా పిల్లల్ని మీరేం చేయబోతున్నారు? మేఘా మేడం, కాస్త ప్రశాంతంగా ఉండండి. ముందు మమ్మల్ని పని చేయనివ్వండి, తర్వాత అన్నీ చెప్తాము. మా ఇద్దరిని ఎందుకు ఈ కుర్చీలో కూర్చోబెట్టారు? మమ్మల్ని ఏం చేయబోతున్నారు? మీ బ్లడ్ శాంపిల్స్ కావాలి DNA టెస్ట్ చేయడానికి. DNA? అయితే మీరు నాతో అబద్ధం చెప్పారా? మీరు నా పిల్లలతో ఇలా నడుచుకోకూడదు సార్. ఇలా చూడండి పిల్లలు, మీకేం కాదు, మీరు బాధపడద్దు. ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి, నాకు భయంగా ఉంది. అవునమ్మా, మమ్మల్ని తీసుకోవాలి. మేఘా మేడం, మీ పిల్లల్ని కొంచెంసేపు ప్రశాంతంగా ఉండమనండి. DNA టెస్ట్ ఖచ్చితంగా తీయాలి. ఒక నిమిషం ప్లీజ్. ఎవరు ఆ ఇంటికి వెళ్లారో వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చారు, ఫ్రిడ్జ్లోంచి తల తీశారు. దాన్ని తీసుకొని ఎస్కేప్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది నీతూ, మేఘా అండ్ సూరజ్ ముగ్గురు స్పృహ లేకుండా పడున్నారు. అక్కడ దారి క్లియర్గా ఉందని ఎవరికో తెలిసింది సార్.
నీతు వాళ్ళమ్మా నాన్న భయంతో పడిపోయి ఉన్నారు. అండ్ సూరజ్ వాడు అప్పటినుంచే మత్తులో ఉన్నాడు. సరే, అది ఎవరైనా అయ్యుండని. వాళ్ళు వీణ అక్కడికొచ్చి వెళ్ళిన తర్వాత అలాగైతే సార్ వీణ రాకముందు జరుగుండాలి. తల వీణ వచ్చి వెళ్ళిన తర్వాతే మాయమైంది సార్. ఎందుకంటే నీతు వాళ్ళమ్మ ఆ తలని చూసే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. సూరజ్ మత్తులోనే ఉన్నాడు. ఎవరో సమయాన్ని ఉపయోగించుకుని తలతో వెళ్ళిపోయారు. వీణ డబ్బుని దాచిపెట్టింది ఖచ్చితంగా వచ్చిన వాడికి తెలిసుండాలి. అందువలన డబ్బు తీసేసి అదే చోట శవాన్ని దాచిపెట్టాడు. కానీ సార్ డెడ్ బాడీని అక్కడెందుకు పూడ్చాలి? అదే కదా పాయింట్. వాడు అనుకోని ఉంటే ఆ అడవిలో ఎక్కడైనా పూడ్చుండొచ్చు కదా. కానీ ఏ ప్లేస్లో డబ్బుందో ఆ చోటే పూడ్చిపెట్టాడు. వై? వాడు కావాలనే ఇది చేశాడు, కావాలని. అయినా సార్ ఎవరో ఎందుకు ఇలా చేస్తారు? వేరే ఎవరినైనా ఇరికిచ్చాలనేగా. ఇదే కారణం. సరే, ఎవరు చేసుంటారు? అభిజిత్, ఎవరైతే మాయమైపోయారో వాళ్లే చేసుంటారు. ముకుల్, ఏం తెలిసింది? ఇంకేముంది, ముక్కులు కూడా ఏమీ చేయలేదు. ఏంటది? ఇది నీకెలా తెలిసింది? తెలుసు బాస్. అరే, ఇది బాగుందే. మీరు కొత్తగా పజిల్స్ వేస్తూ వెళుతూ ఉంటారు, మేం కూర్చుని సాల్వ్ చేస్తూ ఉండాలి. అదే ఇప్పుడు మీ పని. ఏయ్ సాలంకి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావయ్యా. నువ్వు కూడా జీతం తీసుకుంటున్నావు. మర్యాదగా చెప్పు. నాకు తెలుసు అది నా పనే, కానీ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. తల లేని ఒక బాడీ ఉంది కదా, అదే ముకుల్ది. అందుకని ముకుల్ ఇది చేసుండడు. అండ్ సూరజ్ అండ్ నీతు డిఎన్ఏ మ్యాచ్ అవుతోందా? అందులోంచేగా తెలిసింది బాస్. హా. మరి దీని తల? ఏయ్, మళ్ళీ అది నన్నే అడుగుతున్నారు? నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను. ఈ శరీరం ఉంది కదా, ఇది ముకుల్ది. శరీరం ఉంది, తల లేదు. కానీ ఆశీష్ తల ఉంది, శరీరం లేదు. అభిజిత్, ఇది ముకుల్ బాడీ అయితే వాడు ఏది చేసుండడు. ఆశిషు ముకులు ఇది చేసుండరు, ఎందుకంటే వాళ్ళిద్దరూ చనిపోయారు. వీణ తను కూడా చేసుండదు. ప్రతాప్ తను చెయ్యలేడు. అలాంటప్పుడు దీనికి వెనకాల ఉండేది ఎవరు? సార్ ఆ దొరికింది. అరే, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. అదేంటిది? సార్, అది నంబర్ దొరికింది. సీక్రెట్ నంబరా? అరే, సీక్రెట్ కాదు సోలంకి సార్. ఈ నంబర్లో ఉన్న వ్యక్తే వీణాని అడవిలో ఫాలో చేస్తూ వెళ్ళాడు. అక్కడున్న డబ్బును తీసుకున్న తర్వాత ఆశీష్ తలని ఇంకా ముకుల్ బాడీని పూడ్చిపెట్టాడు. అదేలాగా? వీడికి నువ్వు ఆ విషయం చెప్పకపోతే వీడు నైట్ నిద్రపోడు. ఇలా చూడు సాలంకి, ఆ రోజు నైటు ఎవరైతే ముకుల్ ఇంట్లో ఉన్నారో వాడి ఫోన్ని మేము ట్రేస్ చేశాం, లొకేషన్ కనిపెట్టాం. అప్పుడు వీణ ఎక్కడుందో అదే ప్లేస్లో ఆ ఫోన్ ఉంది. కానీ వీడెవరు? సార్, నేమ్చంద్. నేమ్చల్. వన్ మినిట్. చెప్పండి. నేమ్చంద్ అనేవాడు ఎక్కడుంటాడు? ఇదిగో ఇక్కడే ఉన్నారు సార్. ఆ ఇల్లా? అవును. ఈరోజు నువ్వు చచ్చినట్టే. ఈరోజు నేను నిన్ను చంపుతాను. నాకు హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి, దయచేసి నన్ను వదిలేయండి. గేట్ తీ నేమ్చంద్. ఈ చివరి ఊపిరి పేల్చుకో. నువ్వు ఈరోజు చనిపోయినట్టే. నేను వదలను. ఎవరు మీరు? లోపల ఎలా వచ్చారు? వాడెక్కడున్నాడు? ఎవరు? నువ్వు చంపాలనుకున్నావే ఆ వ్యక్తి ఎక్కడ? చంపాలని చూశానా? ఎవరు? నటించకు సరేనా? బయటికి శబ్దం వినిపించింది. చంపేస్తానని నువ్వెవరినో బెదిరిస్తూ ఉన్నావు. సార్, నేను రిహర్సల్ చేస్తున్నాను సార్. ఏంటి రిహర్సలా? అవును. అదేంటంటే నేను ఒక యాక్టర్. నా సీన్ గురించి రిహర్సల్ చేస్తున్నాను. యాక్టరా? సరే, ఆ ఇంకొకడెక్కడ? ఆ యాక్టర్ ఎక్కడున్నాడు? ఇంకో యాక్టరా? ఇదిగో దీన్ని వినండి. నేను హెడ్ ఫోన్ వేసుకుని సీన్ వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. సరే, ఇంకొకడెక్కడా? ఇంకో వ్యక్తి. నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, నన్ను చంపకండి, నాకు పిల్లలున్నారు, నన్ను క్షమించండి. ఈ వయసే కదా మీరు విన్నారు సార్. వాహ్, చాలా థ్యాంక్స్ సార్. నేను కన్న కళ నిజమైంది. నేను చాలా పెద్ద యాక్టర్ అయిపోయాను సార్. అమ్మా,
నేను నీతో చెప్పాను కదా ఒకరోజు నాకు మంచి పేరు వస్తుందని, పెద్ద యాక్టర్ అవుతానని. అలాగా? మీ అమ్మకి ఇంకో విషయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉండు. నువ్వు యాక్టర్వే కాదు, ఒక పెద్ద క్రిమినల్ అని చెప్పు. క్రిమినలా? నీ జాతకం మొత్తం నా దగ్గరుందిరా. శవాన్ని పూడ్చిపెట్టడానికి అడవికి వెళ్ళావు కదా? అభిజిత్, వాడికి చెమటలు పడుతున్నాయి చూడు. నిజం చెప్తావా లేకపోతే మా యాక్టింగ్ చూపిమంటావా? తొందరగా చెప్పు. సార్ నన్ను క్షమించండి, ఇది నా కెరియర్ సమస్య సార్. నేను జైలుకి వెళ్ళిపోతే నేను పెద్ద యాక్టర్ అవ్వలేను సార్, పెద్ద యాక్టర్ అవ్వలేను సార్. ఎందుకోసం చేశావు? సార్ నాకు కాంట్రాక్ట్ దొరికింది సార్. కాంట్రాక్టా? నీకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? సార్ ఆ రోజు నైట్ 11 o'clock ఒక కారు వచ్చింది. కాస్త కిటికీ తీసి నా చేతిలో ఒక చీటీ ఇచ్చారు. తర్వాత? సార్ నన్ను వెనక డోర్ నుంచి రమ్మని చెప్పారు. ముక్కులింటి తాళం నా దగ్గరే ఉండింది సార్. అది ఎవరు? ఎవరని అడుగుతున్నానుగా. అది తెలియదు సార్. డబ్బు ఇవ్వడానికి వాడి దగ్గరికి వెళ్ళుంటావు కదా? లేదు సార్, పూర్తి డబ్బు నాతోనే ఉంది. ఏంటి? డబ్బు మొత్తం నీ దగ్గరుందా? ఇక్కడ డబ్బు తీసుకుని ఎందుకు పారిపోలేదు? అది వచ్చి ఏంటంటే నాకు ఆ డబ్బు నుంచి ఒక చిన్న భాగం మాత్రమే దొరికింది. అంతకుమించి నాకు డబ్బు మీద బెంగలేదు సార్. నటించడానికి ఆశగా ఉండింది, యాక్టింగ్ మాత్రమే. నేను ముంబైకి సాధించాలని వచ్చాను, నాకు యాక్టింగ్లో పేరు రావాలని. సార్ చాలా తిరిగాను, అయినా ఎలాంటి అవకాశం దొరకలేదు. మొదటిసారిగా నాకు కంటిన్యూటీ రోల్ మాత్రమే దొరికింది సార్. అది కూడా అది కొత్త సీరియల్ సార్. సార్ ఒక కంటిన్యూటీ రోల్ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? రాత్రి 2 గంటలకి ఎవరో ఇంట్లోకి వస్తున్నారు. ఫ్రిడ్జ్లోంచి ఆశిష్ తలని తీస్తున్నారు, తీసుకొని పారిపోతున్నారు. ఆ సమయంలో ముగ్గురు స్పృహ తప్పి పడి ఉన్నారు. ఖచ్చితంగా ఆ ముగ్గురులో ఎవరో ఒకరికి తెలిసి ఉండాలి. తల అక్కడి నుంచి తీసుకువెళతారు, అది ఎవరు తీసుకువెళతారని కూడా తెలిసి ఉండాలి. కానీ అభిజిత్ నాకు ఒక్క విషయమే అర్థమే కాటలేదు. ప్రశ్నే కదా సార్ ముఖ్యం. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురికి మత్తు దిగదని వాడికి ఎలా తెలిసింది? నేమ్చంద్ ఈజీగా ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న తలని తీసుకుని వెళ్ళిపోతాడు. వాడు ఎవడైనా సరే వాడన్నీ తెలుసుకొనే ఉన్నాడు. అవును, ఊరికే మైకంలో ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడు. వాడి వేసిన ప్లాన్ కరెక్ట్గా జరగటానికి వెయిట్ చేస్తున్నాడు. సక్సెస్ అవ్వాలని అనుకున్నాడు, అనుకున్నట్లుగానే జరిగింది. ప్లాన్ కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు చెప్పండి, అది ఎవరు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా ఇద్దరిలో ఒకరే అంకుల్ని చంపాలనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, మా నాన్నగారు కూడా చనిపోయారు. అంటే మీరు ఏమైనా చెప్తారా? నాకు మా డాడీకి కూడా అసలు పడనే పడదు. కానీ దాని అర్థం నేను అతన్ని చంపేస్తానని కాదు. అరేరే, నేను మిమ్మల్ని ఏం చెప్పలేదు కదా. మీ ముగ్గురులో ఒకరే ఆశిష్ని చంపుండాలి. ఖచ్చితంగా మీ ముగ్గురులో ఒకరే ఆయన్ని చంపుండాలి. వీణా, నువ్వు ఎలా నమ్మకంతో చెప్తున్నావు? Stop it. మీలో ఎవరు హత్య చేసినా నేను ఊరికే వదిలిపెట్టను. అమ్మా ప్లీజ్ అమ్మా, కాస్త ఎలా silent గా నన్ను ఉండండి. ఊరుకోమంటావు? వీళ్ళ ముగ్గురులో ఒకరే మీ నాన్నగారిని చంపుండాలి. వీళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. వీణా మేడం, ఎవరని మీకు తెలియాలా? ఎవరు మీ భర్తని చంపారో తెలుసా? ఎవరని నిన్ను చెప్పమంటారా? మీ భర్త గారిని చంపింది మేఘానే. ప్లీజ్ సార్, అలా చెప్పకండి. మా అమ్మ ఎవరిని చంపలేదు. తను స్టెప్ మదర్ అయినా సరే ప్రేమగా ఉంటారు. ఇంకా తన బిడ్డల కన్నా ఎక్కువ ప్రేమ చూపించారు మాకు. అప్పుడు మీ అమ్మగారిని అడగండి, నేమ్చంద్ని కలవటానికి ఎందుకు వెళ్ళారు? మేఘా మేడం, మీ ఫోన్ రికార్డ్స్ మొత్తం మేము చెక్ చేసేసాం. మాకంతా తెలిసిపోయింది. ఆ రోజు రాత్రి 11 గంటలకి మీరు నేమ్చంద్ని కలవటానికి వెళ్ళారు. ఎందుకు? అమ్మా నిజం చెప్పండి ప్లీజ్. నిజం చెప్పండి అమ్మా ప్లీజ్. నిజం చెప్పండి అమ్మా ప్లీజ్. ఇదే నిజం. సరే, ఎందుకు మీరు ఇలా చేశారో నాకు చెప్పండి. ముకుల్, ఆశిష్, ప్రతాప్ వీళ్ళు ముగ్గురు కలిసి నా అన్నయ్యని మోసం చేశారు. అంకిత్ని మోసం చేశారు. అంకిత్ ఈ కంపెనీకి ఓనర్గా ఉండేవాడు. తన ముగ్గురు స్నేహితులకి పని ఇచ్చాడు, కంపెనీలో పార్ట్నర్ చేసుకున్నాడు. కానీ ఆ ముగ్గురు మోసగాళ్ళు అదంతా వాళ్ళ పేరు మీదే రాయించుకున్నారు.
ఇంకా అంకిత్ని హత్య చేశారు. తను సూసైడ్ చేసుకున్నట్టుగా వీళ్ళు ముగ్గురు అలా సృష్టించారు. ముగ్గురు పైన పగ తీర్చుకోవాలని నేను అనుకున్నాను. అది మా అన్నయ్య మోసపోయిన డబ్బులు కూడా తీసుకోవాలనుకున్నాను. అందుకనే నేను ముగ్గులతో ఇంకొక పెళ్లి చేసుకున్నాను. అప్పుడే కదా మా అన్నయ్య కోసం పగ తీర్చుకోగలను. పగ తీర్చుకునే ఉద్దేశం. ఒక విషయం చెప్పండి మేఘ, ఆశిష్ తలని నువ్వు ఫ్రిడ్జ్లో ఎందుకోసం పెట్టావు? దాని తర్వాత ఎందుకోసం బయటికి తీసావు? ఎందుకంటే ఈ సూరజ్ పైన నేరం పెట్టాలనుకున్నాను. వీణని ఇరికించాలనుకున్నాను. ఆ ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ కాల్ నేనే చేశాను. అప్పుడే వీళ్ళిద్దరూ భయపడతారు. అప్పుడే నేను అనుకున్నలాగా వీళ్ళు చెయ్యాలని అనుకున్నాను. సూరజ్కి వాళ్ళ నాన్నకి గొడవయ్యేలా నేనే చేశాను. ఎందుకమ్మా? ఎందుకు మీరు ఇలా చేశారు? ఎందుకంటే వీణాకి సూరజ్కి తెలిసిపోయింది కాబట్టి. ఆ అంకిత ముగ్గురిని చంపింది తెలిసిపోయింది. ఈ విషయం తెలిసినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంది. అందుకు నేను చేశాను. మేఘా మేడం, పగ తీర్చుకుంటాననే పేరు మీద చాలా విషయాలు చేశారు. ముగ్గురు పిల్లల తల మీద నుంచి వాళ్ళ తండ్రి గారి ఆదరణ మీరు తీసేశారు. 2 హత్యలు చేశారు. ఖచ్చితంగా ఈ చట్టం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. మీకు కఠినమైన శిక్ష పడుతుంది. అది ఉరి శిక్షే పడుతుంది.